మహాభారత యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించే సామర్థ్యం ఏ వీరుడికీ లేదు. కాని అత్యంత క్రోధావేశంలో ఉన్న అశ్వత్థామ మాత్రమే ఆ యుద్ధాన్ని ఒక్కరోజులో ముగించగలడు. శివుడి వరం రక్షణగా లేకపోయి ఉంటే అశ్వత్థామ పాండవ సైన్యాన్ని, అర్జునుణ్ణి మరియు కృష్ణుణ్ణి కూడా అంతమందించేవాడు. అతను తప్ప అంత తక్కువ సమయంలో యుద్ధాన్ని ముగించే శక్తి ఎవరికీ లేదు. ఇక యుద్ధంలో అత్యంత అండర్ రేటెడ్, గుర్తింపుకు నోచుకోని వీరుడు ఎవరంటే అది ఖచ్చితంగా భగదత్తుడే. భగదత్తుడి పరాక్రమం. తన యవ్వనంలోనే ముర, నరకాసురుడు వంటి అసురరాజులను ఓడించి వారిని అణచివేసి నరకుడి నుండి శక్తివంతమైన వైష్ణవాస్త్రాన్ని పొందాడు. రాజసూయ యాగం. ధర్మరాజు రాజసూయ యాగం సమయంలో అర్జునుడి సైన్యాన్ని భగదత్తుడు ఢీకొన్నాడు. ఆ సమయంలో అర్జునుడు భగదత్తుల మధ్య యుద్ధం ఒక అంతులేని పోరాటంగా మారింది. చివరకు పాండురాజుతో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకుని భగదత్తుడు అర్జునుడికి లొంగిపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీభత్సం. 4వ రోజు భగదత్తుడు భీముణ్ణి ఘోరంగా ఓడించాడు. ఆ సమయంలో ఘటోత్కచుడు వచ్చి భీముణ్ణి కాపాడాల్సి వచ్చింది. 7వ రోజు ఘటోత్కచుణ్ణి ఓడించి అతను ప్రాణభయంతో పారిపోయేలా చేశాడు. 8వ రోజు ఘటోత్కచుడు తన మాయాశక్తులతో ద్రోణుడు, అశ్వత్థామ వంటి వీరులను ఇబ్బంది పెడుతున్నప్పుడు భీష్ముడు కూడా అతనితో పోరాడటానికి వెనుకాడుతూ భగదత్తుడిని పంపాడు. భగదత్తుడు ఒక్కడే ఘటోత్కచుడిని చిత్తుచేశాడు. భీముడు, అభిమన్యుడు, ఉపపాండవులు కలిసి వచ్చినా వారందరినీ భగదత్తుడు ఒంటిచేత్తో అణచివేసి యుద్ధభూమిని శాసించాడు. 12వ రోజు భగదత్తుడు తన విశ్వరూపాన్ని చూపాడు. సాత్యకి, భీముడు, అభిమన్యుడు మరియు ఉపపాండవులను తన ఏనుగు అయిన సుప్రతీకంతో మరియు తన అద్భుతమైన యుద్ధ నైపుణ్యంతో మట్టి కరిపించాడు. పాండవ వీరులను కాపాడడానికి అర్జునుడు వచ్చినా భగదత్తుడు ప్రయోగించిన వైష్ణవాస్త్రం నుండి కృష్ణుడు అడ్డుపడి కాపాడకపోతే అర్జునుడు మరణించేవాడు. చివరకు తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయి విరిగిన విల్లుతో పోరాడుతూ భగదత్తుడు వీరమరణం పొందాడు. అక్షయ తూణీరాలు, విరగని విల్లు వంటి దివ్యవరాలేవీ లేకపోయినా అతను అంత గొప్ప పోరాటం చేశాడు. సాత్యకి, భీముడు, అభిమన్యుడు మరియు ఘటోత్కచుడిని పదే పదే ఓడించిన భగదత్తుడు నిజంగానే మహాభారతంలో ఒక అన్సంగ్ హీరో. కృష్ణుడు మరియు తన దివ్య ఆయుధాలు లేకపోయి ఉంటే అర్జునుడు కూడా ఆ వీరుడి చేతిలో అంతమొందక తప్పేది కాదు.